అమ్మ రేపు జెండా మందరం కదా, రేపు పొద్దున్నే పోవాలి స్కూల్కి, కాబట్టి నువ్వు నన్ను 5కి లేపు, సరేనా మబ్బులు? సరే సరేరా. హలో, రెడీ అయినా వారా? పోదామా స్కూల్కి? అయినరా, పోదాం. ఇక పోయే దారిలో జెండాలు కొనుక్కొని పోదాం. సరేరా. అంకుల్ 3 జెండాలు ఇవ్వండి. ఇదిగో బాబు తీసుకో. అరే పదండ్రా వెళ్దాం, లేట్ అవుతుంది మళ్ళీ. అరే ఆగురా పోదాం, ఎందుకంత ఆగమాగం అవుతున్నావు? లేట్ అవుతుంది రా మళ్ళీ. లేట్ కాదురా, మీ పిల్ల కోసం అని చెప్పు. ఇండిపెండెన్స్ డే కదా, మంచిగా రెడీ అయ్యి వస్తుంది, చూడాలని ఆగమాగం అవుతున్నావు, నాకు తెలియదా? అంటే అది A few moments later. స్టూడెంట్స్ అందరూ ఫ్లాగ్స్ పెట్టుకోండి మీ డ్రెస్సెస్ కి. ఇగో బాల్ పిన్స్ అండ్ ఫ్లాగ్స్ తీసుకోండి. మామా ఫ్లాగ్ పెట్టుకోగానే హీరో లాగా ఉన్నావు. ఆగురా బాబు, నువ్వు ఒకనివి. లడ్డు మిక్చర్ ఎప్పుడు ఇస్తారని నేను చూస్తుంటే. బబ్లు ఇలా రా, నీకు ఫ్లాగ్ పెడతా. ఇయ్యో ఇయ్యో మామా సెట్. నేను డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారా? నేను డాన్స్ చేసేటప్పుడు చూడు, సరేనా? సరేనే బేబీ. స్టూడెంట్స్ అందరూ వచ్చి లైన్ లో నిల్చోండి. మన ప్రిన్సిపల్ ఇప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేయబోతున్నాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ ఒక్కొక్కరుగా వచ్చి స్పీచ్ ఇస్తారు. ముందుగా మన ప్రిన్సిపల్ గారిని స్టేజ్ పైకి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రిన్సిపల్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. బాబు సైలెన్స్. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అసలు మనం ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? అది తెలియాలంటే ముందు మీకు దేవర కథ తెలియాలి. ఇప్పుడు అది అంతా చెప్పేంత టైం లేదు. అసలు ఇండిపెండెన్స్ డే అంటే అర్థం ఏంటి? అసలు గాంధీ తాత ఫోటో ఎందుకు పెడతాం? అది నేను చెప్పినా మీకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. కానీ ఇది స్కూల్ కాబట్టి ఇక్కడ మీకు చెప్పినా అర్థం కాదు. సో డిగ్రీ చేసేటప్పుడు మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మన మ్యాథ్స్ సార్ వచ్చి మాట్లాడతారు. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే అర్థం ఏంటి అంటే, ఇండిపెండెన్స్ డే రోజు స్కూల్ నుండి ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి. సో మై డియర్ స్టూడెంట్స్, ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన తెలుగు సార్ వచ్చి మాట్లాడతారు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య దినోత్సవం అని ఎందుకు అంటారు అంటే, మనం స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్వీట్లు తింటాం కాబట్టి. అందుకే అన్ని స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్వీట్లు పంచుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన హిందీ మేడం మాట్లాడతారు. नमस्कार स्टूडेंट्स, शुभोदय. विश यू अ हैप्पी इंडिपेंडेंस डे. इंडिपेंडेंस डे का मतलब स्वातंत्र्य दिनोत्सव, स्वातंत्र्य दिनोत्सव का मतलब रिपब्लिक डे, रिपब्लिक डे का मतलब गणतंत्र दिनोत्सव. థ్యాంక్ యూ. అరే ఈ సోదా అయిపోయేటట్లేదురా, పోదాం మారా మరి ఇంటికి సప్పుడేక. ఆవురా, లడ్డు మిక్చర్ తీసుకొని పోదాం. ఇడిదాకా చట్టే పోతామా? స్పీచ్లు వేయడం అయిపోయింది. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. పోరా రే, నీ పిల్ల డాన్స్ చేస్తుంది, నువ్వు కూడా పోరా డాన్స్ ఉన్నాడు. ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరుకొచ్చినావు, ఎందుకమ్మా జర చెప్పవమ్మా? స్టూడెంట్స్ అందరూ లైన్ లో వచ్చి లడ్డు మిక్చర్ తీసుకోండి. సార్ ఇంకొకటి ఇవ్వచ్చు కదా? లేదు బాబు, మనిషికి ఒకటే. పో. వీని లడ్డు అడుగుతా వీని పెళ్ళాని అడిగినట్టు చేస్తాడు రా బాబు. అరే సినిమాకి పోదామారా? ఏగి ఇండిపెండెన్స్ డే రోజు ఏ మూవీకి పోతావురా? ఇంటికి పోతే మంచిగా టీవీలో ఖడ్గం మూవీ వేస్తాడు, చూద్దాం పాపోయి. అవును కదరా, ప్రతి ఇండిపెండెన్స్ డే కి పక్కా వేస్తాడు ఈ మూవీ మాత్రం టీవీలో. అవునరా, మంచి ఇంటికి పోయి ఖడ్గం మూవీ చూద్దాం పా.